భారతీయ జనతా పార్టీ పశ్చిమ నియోజకవర్గం 46, 47, 48 డివిజన్ల మండల అధ్యక్షుడిగా దేవిన హరిప్రసాద్ని రెండోసారి బూత్ అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. బుధవారం మిల్క్ ప్రాజెక్ట్ వి కన్వెన్షన్ హాల్లో బూత్ కన్వీనర్ల సమావేశం నిర్వహించి ఏకగ్రీవ ఎన్నిక ప్రక్రియను షేక్ బాజీతో పాటు ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ బొమ్మదేవర రత్నకుమారి, ఎన్టీఆర్ జిల్లా ఆర్ఓ నరసరాజు, చిట్టినగర్ మండల ఆర్ఓ బాయన హేరంబకుమార్, ఏఆర్ఓ పేరం బాలసత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ వేరుకొండ ఉమాకాంత్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బలివాడి శివకుమార్ పట్నాయక్, బీజేపీ సీనియర్ నాయకులు పోతిన బేసుకంఠేశ్వరుడు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవిన హరిప్రసాద్ భారతీయ జనతా పార్టీలో కార్యకర్త స్థాయి నుండి బూత్ స్థాయి వరకు ఎదిగి 2 పర్యాయాలు 46, 47, 48 డివిజన్లకు మండల అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా వారు తెలిపారు. భారతీయ జనతా పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్త కూడా ఉన్నత స్థాయికి చేరుతాడు అనడంలో హరిప్రసాద్ నిదర్శనమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ మరడాన జేజుబాబు, స్వచ్ఛ భారత్ కన్వీనర్ చొక్కర పాపారావు, ఎస్సీ మోర్చా మహిళా నాయకురాలు ఆకారపు విజయకుమారి, బాయిన శంకర్, శివరాత్రి శ్రీను, కనుగుల రమేష్, భావిశెట్టి పూర్ణచంద్రరావు, విఈ హనుమంతరావు, సిహెచ్ దుర్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధ్యక్షుడు హరిప్రసాద్ గారి నాయకత్వం అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ గారి నాయకత్వం జరుగుతున్నటువంటి సంఘటన పర్వు కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాలలో ఎన్నికల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ పోలింగ్ స్థాయిలో ఉంచి కమిటీలు నిర్మాణం చేసుకుంటూ పోలింగ్ అధ్యక్షులతో మండల అధ్యక్షుల యొక్క ఎన్నిక ప్రక్రియని చేసేటువంటి సందర్భంలో విజయవాడ నగరంలోని 1వ పశ్చిమ నియోజకవర్గంలో చిట్టినగర్ మండలంలో ఉన్నటువంటి 46, 47, 48 డివిజన్లకు సంబంధించిన పోలింగ్ అధ్యక్షులతో కలిసి బూత్ అధ్యక్షులతో కలిసి ఎన్నికని లాంఛనప్రాయమైనటువంటి ఏకగ్రీవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఈరోజు మండలాధ్యక్షులుగా దేవిన హరిప్రసాద్ ఎన్నిక కావడం జరిగింది. ఇందులో సీనియర్ నాయకులు పట్నాయక్ గారు కానీ, కంఠేశ్వరరావు గారు, అదేవిధంగా అనేక మంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఎన్నికల అధికారిగా ఎన్నికల యొక్క వ్యవహారాన్ని చక్కదిద్దడం జరిగింది. అదేవిధంగా ఉమాకాంత్ గారు వారికి మద్దతు ఇవ్వటం, ఏకగ్రీవంగా వీరు ఎన్నికవటం మా అందరికీ ఆనందదాయకం. వీరందరూ కూడా సంతోషంగా దాదాపు 20 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నటువంటి ఒక నిజాయితీపరుడైనటువంటి కార్యకర్తకి మండలాధ్యక్ష బాధ్యత ఏదైతే ఇవ్వడం జరిగిందో దీన్ని మనస్ఫూర్తిగా అందరూ అభినందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో సత్యకుమార్ గారి యొక్క నేతృత్వం, ఎన్డీఏ యొక్క పాలన, అదేవిధంగా ఈ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో డివిజన్ మండలాధ్యక్షుడికి ఎన్నికైనటువంటి హరిప్రసాద్ ఏదైతే ఉందో పార్టీని భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పథంలో తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీలో అనేక మంది సామాజిక వర్గాలని మిళితం చేస్తారని, అడుగు ముందు గెలిపించి పార్టీని పెంచుతారని చెప్పని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నా కుటుంబ సభ్యులు భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా బూత్ అధ్యక్షులుగా మనం నియమిస్తున్నామంటే 3 మండలాలను ఇంకా చాలా తక్కువే మనం చేసిన పని. 48 డివిజన్ గట్టిగా ఉందంటే మేము ఎప్పటి నుంచి 20 గట్టిగా కష్టపడుతున్నాం పనిచేస్తాం. కానీ 46, 47 కూడా మాకు అన్ని రకాలుగా బూత్ అధ్యక్షులు కానీ ఆ డివిజన్లో రాష్ట్ర స్థాయి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు అక్కడ బాగా పూర్తి సహకరిస్తేనే ఆ మండలం పూర్తి కమిటీ అయినది మా దృష్ట్యా. మనం వేసామంటే తాతగా చాలా తక్కువ పనిచేసాం. కనీసం మన బూత్కి 42 బూత్లు అయితే మనం 34 అయింది మనకి. అంటే 48 ఫుల్గా అయింది. 46, 47 అవ్వాలి. అందరూ కూడా బూత్ అధ్యక్షులు కానీ మన పార్టీ కానీ అందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నన్ను అవకాశాలు ఇచ్చినందుకు 3వసారి అవకాశాలు డైరెక్ట్ గట్టిగా నిలబెట్టుకుంటాను. Like, subscribe and press the bell icon for new updates.